అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ ఇష్యూలో సీఎం విజయ్ బాటలోనే ఎంకే స్టాలిన్ కూడా నడుస్తున్నారు. నీటిను వెంటనే రద్దు చేయాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రోడ్డెక్కి విద్యార్థులు ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఇక విద్యార్థుల పోరాటానికి ఎక్స్ వేదికగా స్టాలిన్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్ రద్దుతోనే లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ లభిస్తుందని తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ చెప్పారు. నీట్ పరీక్షతో పారదర్శకత, సమాన అవకాశాలు నీరుగారాయని ఆయన విమర్శ చేశారు. వేల కోట్ల కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకే నీట్ మేలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాల విద్యా విధానాలను కేంద్రం గౌరవించాలని ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం మొండి వైఖరిని వీడకుంటే బ్యాన్ నీట్ సేవ్ స్టూడెంట్స్ నినాదంతో పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా వివాదాస్పదంగా మారిన నీటిను రద్దు చేయాలని టీవీకి అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా నిన్న డిమాండ్ చేసిన విషయం అయితే తెలిసిందే. సో మొత్తానికైతే ఆయన బాటలోనే ఎంకే స్టాలిన్ కూడా నడుస్తున్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పోరాటానికి ఆయన ఎక్స్ వేదికగా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే స్టాలిన్ యొక్క ప్రధాన డిమాండ్లు, ఆరోపణలు ఏంటి అనంటే నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడం ద్వారానే కూడా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ ఫలిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ పరీక్ష సాధారణ పేద విద్యార్థులకు కాకుండా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసేటువంటి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకే మేలు చేస్తోందని చెప్పేసి ఆయన అన్నారు. అయితే నీట్ విధానం వల్ల విద్యారంగంలో పారదర్శకత, ప్రతిభావంతులకు దక్కాల్సినటువంటి సమాన అవకాశాలు కూడా పూర్తిగా నీరు గారిపోయాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల స్వంత విద్యా విధానాలను, హక్కులను కూడా గౌరవించాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని గనక వీడకపోతే విద్యార్థుల రక్షణ కోసం బ్యాన్ నీట్ సేవ్ స్టూడెంట్స్, నీటిని రద్దు చేయండి, విద్యార్థులను రక్షించండి అనేటువంటి ఒక నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు. అయితే కేరళ సీఎం విజయన్ తరహాలోనే స్టాలిన్ కూడా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఇక జాతీయ పరీక్షల సంస్థ నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షల్లో రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో గెస్ట్ పేపర్ పేరిట కూడా కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నలు భారీగా లీక్ అయ్యాయి. దీంతో మే 3న జరిగిన పరీక్షను ఎన్టీఏ అధికారికంగా రద్దు చేసింది. ఈ కుంభకోణంపై ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థులు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇదే ప్రధానమైనటువంటి కారణం. సో అందరూ కూడా అక్కడ ఎవరైతే డిమాండ్స్ చేస్తున్నారో, ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో రావాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకున్నటువంటి మాట, వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తానికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ ఎవరైతే నిరసన తెలుపుతున్నారో నిరసనకారులందరికీ కూడా మద్దతు వస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజు రోజు క్షణం కూడా నిరసనకారుల సంఖ్య కూడా పెరుగుతుంది. డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ లో కానీ, ఫిజికల్ గా కానీ, లైవ్ లో కానీ అందరూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి నిరసనకారులందరికీ కూడా పూర్తి స్థాయి మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు. సో నిన్న సీఎం విజయ్ కూడా స్టూడెంట్స్ కి మద్దతుగా కూడా ఆయన ప్రకటించారు. అండ్ ఇవాళ సీఎం స్టాలిన్ కూడా అదే బాటలో వెళ్లారు, మాజీ సీఎం స్టాలిన్. సో మొత్తానికైతే తమిళనాడు ప్రభుత్వం 2017కు ముందు వరకు కూడా కేవలం +2 మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను అయితే భర్తీ చేసేది. నీట్ రావటం వల్లే రాష్ట్రానికి జరిగిన నష్టాలపై వేసిన జస్టిస్ ఏకే రాజన్ కమిటీ నివేదిక ప్రకారం కనుక చూస్తే కార్పొరేట్ కోచింగ్ సెంటర్లలో లక్షలు పెట్టి చదవలేని పేద గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెడికల్ సీట్లకు దూరం అవుతున్నారు. అయితే ప్రాంతీయ భాషల్లో చదివేటువంటి విద్యార్థులకు ఈ సిబిఎస్ఈ ఆధారిత సిలబస్ కష్టంగా కూడా మారుతుంది. కేవలం కోచింగ్ సెంటర్ల వ్యాపారానికి నీట్ ఉపయోగపడుతుందని, ఇది ప్రతిభను కొలిచే పరీక్ష కాదని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వాదించింది. అయితే ఇప్పుడు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవంగా కూడా బిల్లు ఆమోదించారు. ఈ బిల్లుకు కేంద్ర హోంశాఖ ద్వారా భారత రాష్ట్రపతి కూడా ఆమోదం లభించలేదు. అయితే రాష్ట్రపతి బిల్లును నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని
కావాలని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును అప్పుడు ఆశ్రయించింది. విద్యా హక్కుల ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కూడా డిమాండ్ చేసింది. అయితే తమిళనాడులో ప్రస్తుత ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, టీవీకే పార్టీ విజయ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇద్దరు కూడా నీటును రద్దు చేయాలని ఈ విషయంలో ఒకే బాటలో కూడా నడుస్తున్నారు. ఎక్స్ సీఎం అండ్ ప్రెసెంట్ సీఎం ఇద్దరు కూడా ఎంకే స్టాలిన్ అండ్ ఇప్పుడు విజయ్ ఇద్దరు కూడా ఒకటే బాటలో నడుస్తున్నారు. నీట్ ఇష్యూలో సీఎం విజయ్ బాటలోనే ఎంకే స్టాలిన్ కూడా అడుగులు వేస్తున్నారు. వీరు ఇరువురు కూడా నీటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఇప్పుడు నిరసనకారులందరికీ కూడా వీళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే విద్యా విధానాన్ని పూర్తిగా రాష్ట్ర జాబితాలోకి మార్చాలని లేదా తాత్కాలికంగా రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చేలా ఒక ప్రత్యేక చట్ట సవరణ చేయాలని కూడా సీఎం విజయ్ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రతిపాదించారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే తమిళగ వెట్రి కజగం అధినేత సి జోసెఫ్ విజయ్ దళపతి కూడా నిన్న నీట్ పరీక్షకు వ్యతిరేకంగా అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూనే ఈ విషయంలో తమ పార్టీ వైఖరిని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే నీట్ పరీక్షల్లో కేవలం అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టడం మాత్రమే సరిపోదని, ఈ పరీక్షా విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయడమే ఏకైక శాశ్వత పరిష్కారం అని చెప్పేసి విజయ్ స్పష్టం చేశారు. నిన్న గతంలో లాగే కేవలం +2 మార్కుల ఆధారంగానే వైద్య విద్య సీట్లను భర్తీ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి అప్పగించాలని కూడా నిన్న ఆయన డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే విద్యా విధానాన్ని ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జాబితా నుండి పూర్తిగా రాష్ట్ర జాబితాలోకి మార్చాలని విజయ్ ప్రతిపాదించారు. అప్పుడే రాష్ట్రాలు తమ సొంత విద్యా వ్యవస్థలపై పూర్తి నియంత్రణ సాధించగలవని కూడా ఆయన పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ దీనికి చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన అడ్డంకులు కనుక ఉంటే తాత్కాలికంగా ఉపశమనంగా ఒక ప్రత్యేక ఉమ్మడి జాబితాను కూడా రూపొందించి మెడికల్ అడ్మిషన్ల పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టాలని ఆయన నిన్న కేంద్రానికి సూచించారు. ఢిల్లీలో పేపర్ లీకులపై ప్రధాని నివాసం వద్ద నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే ఇతర అగ్రనేతలకు కూడా కేంద్రం నిర్బంధించడాన్ని ప్రజాస్వామ్య విరుద్ధమని విజయ్ నిన్న తీవ్రంగా కూడా ఖండించారు. తాము ఎన్నికల్లో ఓట్ల కోసం లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నీట్ రద్దని అబద్ధపు వాగ్దానాలు చేయట్లేదని, విద్యార్థులు అట్లాగే వాళ్ళ కుటుంబాల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొనే ఈ రాజీలేని పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ విధంగా అటు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఇటు ప్రస్తుత సీఎం దళపతి విజయ్ ఇద్దరు కూడా నీట్ పరీక్ష అనేది గ్రామీణ పేద విద్యార్థుల కళలను దెబ్బతీస్తోందనే ఒకే అంశంపై కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉమ్మడిగా ఇరువురు కూడా ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికి నీట్ ఇష్యూలో సీఎం విజయ్ బాటలోనే ఎంకే స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. నీటిను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ వైపు స్టాలిన్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది.